రెసిపీ ట్రై చేయబోతున్నాము. తెలంగాణ స్టైల్‌లో ఉల్వచారు ఎలా చేయాలని ఈరోజు మన ఛానెల్‌లో చూడబోతున్నాం. యాక్చువల్‌గా ఉల్వచారు అనేది చాలా బాగుంటుంది రైస్‌లోకి. చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా ఉల్వచారు. సో, ఆ రెసిపీ అనేది మన ఛానెల్‌లో ఈరోజు ట్రై చేద్దాము. యాక్చువల్‌గా నాకు ఉల్వచారు చేయడం రాదు. మా అత్తమ్మ చెప్తారంట ఉల్వచారు ఎలా చేయాలో. సో, అతన్ని అడిగి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో, లెట్స్ గెట్ ఇట్. ఉల్వచారు నాకు రాదు కదా చేయడం. చేసి చూపిస్తావా ఒకసారి? చేసి చూపిస్తా. ఉల్వచారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్వలో ఉడికించిన వాటర్ అండి. ఉల్వలు ఉడికించిన వాటర్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ అట్లే చింతపండు గుజ్జు పిసుక్కొని పోసుకొని మరగనివ్వాలి. తర్వాత దాంట్లో గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా వెల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఇది ఒక 20 to 30 మినిట్స్ మరిగిన తర్వాత గోధుమ పిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు పిండిలో బురగలు వచ్చే వరకు ఈ చారుని మసలనివ్వాలి. తర్వాత తాలింపు పెట్టేసుకుంటే మన స్పైసీ ఉల్వచారు అనేది రెడీ అయిపోతుంది. తాలింపు సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, కరివేపాకు వేసుకొని పెట్టేసుకుంటే వేడివేడి ఉల్వచారు రెడీ అయిపోతుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ ఉల్వచారు అనేది. ఫుల్ వీడియో కనుక మీకు కావాలంటే కింద లింక్